హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. సో ఏపీ టెట్ 2024లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఎస్జిటి క్వశ్చన్ పేపర్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్, ఇంతకుముందు థర్డ్ వీడియోలో ఒక 15 క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు ఈ వీడియో, దిస్ ఇస్ 4th వీడియో. సో వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ 15 రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకే, జాగ్రత్త ఫాలో అవ్వండి. సో ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే సో మీరు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వేరే ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి. థ్యాంక్ యూ గైస్. సో లెట్స్ సీ 76th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇది స్పెల్లింగ్ సంబంధించింది. సో స్పెల్లింగ్ మీరు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్. ఇక్కడ కొంచెమే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకుంటూ మనం పొరపాటు చేయొచ్చు, కాబట్టి జాగ్రత్త వాటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. రైట్. సో 77. వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ ఎ లీకింగ్ డ్రైన్ పైప్. చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ డ్రిప్స్. సో డ్రిప్ అంటే సో చుక్కలుగా కింద పట్టారు. డిప్ ఇరిగేషన్ అని కూడా అంటారు మనం. సో డిప్ ఇరిగేషన్ తెలుసు కాబట్టి ఒక్కొక్క చుక్క కింద పట్టాన్ని డ్రిప్ అంటాం. సో ఇక్కడ సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి, మీరు చూడండి. పోజ్ అండ్ ఫ్లోజ్, స్ప్లాష్, ట్రికల్. ఓకే, పో అండ్ ఫ్లో, స్ప్లాష్, ట్రికల్స్. ఇవన్నీ కూడా కొంచెం డిఫరెన్సే ఉంది. సో పెద్దగా డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో చూడండి, పోర్ అంటే సో అధికంగా ప్రవహించటం. ఫ్లో ర్యాపిడ్లీ ఇన్ ఎ స్టడీ స్ట్రీమ్. సో ఎక్కువ స్పీడ్గా వచ్చేదాన్ని మనం పోర్ అంటాం. ఓకే, సో ఇది. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. తర్వాత చూడండి, ఫ్లో. ఈ ఫ్లో ఏంటంటే లిక్విడ్ కానీ గ్యాస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మూవ్ స్టడీలీ అండ్ కంటిన్యూస్లీనే కరెంట్ స్ట్రీమ్. ఇది కంటిన్యూస్గా ఫ్లో అంటాం, వాటర్ ఫ్లో అంటాం. చూడండి, అది కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే ఫ్లో ఆఫ్ వర్డ్స్ అని కూడా అంటాం, దాన్ని ఫ్లో అంటాం. స్ప్లాష్, అ సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఆర్ ఫాలింగ్ ఇన్ టు లిక్విడ్. సో ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఆయిల్ కానీ కొంచెం ఒక్కొక్క డ్రాప్ కనపడుతూ ఉంటే మనకి వినపడతా ఉంది సౌండ్. దట్స్ కాల్డ్ స్ప్లాష్. టికిల్స్ అనే ఫ్లో ఇన్ ఎ స్మాల్ స్ట్రీమ్. కొంచెం రావటాన్ని ట్రికిల్స్ అంటాం. సో ద ఆన్సర్ ఈస్ ట్రికిల్స్. టు అరైవ్ ఆర్ మూవ్ సమ్వేర్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ ఇన్ ఎ స్మాల్ నంబర్, దట్స్ కాల్డ్ trickles. The answer is trickle. Okay, next 78. He lived alone, was not a good mixer, had few friends, did not like spending time in idle chat. Choose the antonym of the word. పెద్ద సెంటెన్స్ ఇచ్చారు కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫ్యూ అనే వర్డ్ మనకు కావాలి. సో యాంటోనిమ్ అడిగారు. సో ఆపోజిట్ వర్డ్ మెనీ, లెస్, ఫ్యూవర్, లిటిల్. లెస్, ఫ్యూవర్, లిటిల్ అనేవి సిమిలర్గా ఉండి సో ఇది ఒకటి డిఫరెంట్. సో ఫ్యూ అంటే కొన్ని, మెనీ అంటే సో ఎక్కువ అని. సో మెనీ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ అది. 76. సో 76 చూడండి, ఇక్కడ దిస్ ఈస్ రిలేటెడ్ టు లింగ్విస్టిక్స్ అండ్ ఈఎల్టీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ as లింగ్వా ఫ్రాంకా. ఈఎల్టీ క్వశ్చన్ ఇది. సో ఈఎల్టీ క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, చదవండి దీనికి సంబంధించిన మెటీరియల్. సో లింగ్వా ఫ్రాంకా అంటే బేసిక్ థీమ్స్ అన్నీ కూడా మీకు అర్థం కావాలి. లాంగ్వేజ్ యాక్ట్స్ as లింగ్వా ఫ్రాంకా. లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటి? English links different languages, linking. Okay, first one is talking about linking. Second one, delinks. English delinks different languages. అంటే ఇంగ్లీష్ కొన్ని లాంగ్వేజెస్ని కలిపిద్దని ఇంగ్లీష్ డీలింగ్స్
కొన్ని లాంగ్వేజెస్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ని వేరు చేసిద్దని, లింగ్విషస్ కైండ్ ఆఫ్ ఫ్రాంక్నెస్ సంబంధించిందని, అంటే ట్రూగా మాట్లాడటానికి. ఇంగ్లీష్ ఇస్ ద మదర్ టంగ్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అని. ఇంగ్లీష్ ఇస్ మదర్ టంగ్. సో ఇక్కడ మీకు ఒకవేళ మీకు తెలియకపోతే వాట్ ఈస్ లింగా ఫ్రాంక్ అనేది ఏది కరెక్ట్ మీరు గెస్ చేయడానికి ప్రయత్నించండి. వాట్ ఈస్ దిస్ లింగ్వా ఫ్రాంక్? లింగ్వా ఫ్రాంక్ ఈజ్ అ లాంగ్వేజ్ used to aid communication and commerce between people with a different native language. సో ఏ లాంగ్వేజెస్ ఉన్నా కూడా అట్లాంటి లాంగ్వేజెస్ అన్నిటిని కూడా లింక్ చేసేది ఈ లాంగ్వేజ్. దీనికి అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. ట్రేడ్ లాంగ్వేజెస్, కాంటాక్ట్ లాంగ్వేజెస్, గ్లోబల్ లాంగ్వేజెస్ అని కూడా వేరే నేమ్స్ ఉన్నాయి దీనికి లింగ్వా ఫ్రాంక్ అంటే. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? The first one is the answer. English links different languages. సో మీరు ఒకవేళ ఏపీలో పుట్టినా లేకపోతే తెలంగాణలో పుట్టినా, యూ గో టు బీహార్, యూ గో టు బెంగాల్, ఓకే, గో టు కేరళ ఆర్ ఎనీవేర్ ఆర్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్, సో మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా కానీ అక్కడికి వెళ్తే కొంతమంది అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 80. Question number 80. According to Francis Bacon, the following makes an exact man. ఇది ఒక కోట్ యాక్చువల్లీ. ఫ్రాన్సిస్ బేకన్ అనే ఒక ఎస్సేయిస్ట్ రాసిన కొన్ని క్వశ్చన్స్. సో ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన వాళ్ళకి ఇవి తెలుసు, కానీ తెలియని వాళ్ళు సో ఈ కోటు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ కోటు. సో ఆ కోట్ తెలిస్తేనే ఈ ఆన్సర్ మనం చెప్పగలం. Right, what is that quote? Let's see. Reading makes a full man, conference a ready man, and writing an exact man. Okay, so writing an exact man. So that's why. So what makes an exact man? What makes an exact man? Writing makes an exact man. That is the Francis Bacon's famous quote. ఈ కోట్ గుర్తుంచుకోండి. సో మనం ఒకవేళ ఏ సబ్జెక్ట్ అయినా కానీ సో ఈ కోట్ పిల్లలకు మనం చెప్పొచ్చు కూడా. రైట్. 81. ఎ స్విగ్గల్ విచ్ ఈస్ సీన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్. స్విగ్గల్ అంటే ఏంటి? ఇజ్ ఇట్ అ ఫేస్ మార్క్స్, చార్ట్ పీస్, అన్ ఇర్రెగ్యులర్ లైన్, లాంగ్ స్కేల్? ఏంటి? ఇది ఒక టైప్ ఆఫ్ రైటింగ్ టాస్క్ మన పిల్లలకి ఇచ్చేది ఈ స్విగ్గల్ అనేది. సో ఫేస్ మాస్క్ ఇది, లేకపోతే చార్ట్ పీసా, ఇర్రెగ్యులర్ లైనా, లేకపోతే లాంగ్ స్కేల్ అండ్ వాట్ ఈస్ దిస్ స్విగ్గల్? ఇట్స్ అన్ ఇర్రెగ్యులర్ లైన్. థర్డ్ ఆన్సర్ ఈస్ ద రైట్ ఆన్సర్. Right. What is this swiggle activity? This is an activity. The swiggle game was invented by psychologist named Donald Woods, or is also called DW, and Winnicott. సో ఈ సైకాలజిస్ట్ అయిన ఈ డొనాల్డ్ వుడ్స్ వినికాట్ అని ఆయన సో ఈ గేమ్ని ఇన్వెంట్ చేశాడు. ద గేమ్ వర్క్స్ యాజ్ ఫాలోస్. టేక్ ఎ పీస్ ఆఫ్ పేపర్, డ్రా ఎ స్విగ్గిల్ ఆన్ ఇట్, మేక్ ఇట్ యాజ్ మెస్సీ యాజ్ యూ లైక్, అండ్ దెన్ టర్న్ దట్ స్విగ్గిల్ ఇన్ పిక్చర్ ఆఫ్ సంథింగ్. సో చూడండి, ఇక్కడ ఏదన్నా మనం ఒక డిఫరెంట్ది ఏదన్నా రాసి సో మన ఇష్టం వచ్చినట్టు ఇట్లా లైన్స్ రాసి సో దానిని ఒక ఆర్ట్గా కానీ మనం రాయగలిగితే దట్స్ కాల్డ్ స్విగిల్ అంటారు. సో చూడండి, ఇక్కడ మీరు పిక్చర్లో కూడా చూడవచ్చు. ఇక్కడ వాళ్ళు ఒకటి ఏదో రాసి దాన్ని మ్యాంగో లాగా డ్రా చేస్తున్నారు. సో మనం కొన్ని పిచ్చి గీతలు ఎట్లా పెడితే అట్లా పిచ్చి గీతలు రాసి ఆ పిచ్చి గీతలనే ఏదైనా ఒక పిక్చర్ వచ్చేటట్లుగా చేయగలిగితే దట్ ఈస్ స్విగ్గిల్ యాక్టివిటీ అంటారు. రైట్. 82. The skills of planning audio visual tasks toward a way the boredom of student is called. సో స్కిల్ అనేది ఒక స్కిల్స్ ఆఫ్ ప్లానింగ్ ఆడియో విజువల్ టాస్క్ ఏవైతే ఉన్నాయో అవి మనం పిల్లల్ని బోర్డమ్ అంటే పిల్లలు బోర్గా ఫీల్ అవ్వకుండా చేయటాన్ని ఏమంటారు? స్టిమ్యులస్ వేరియేషనా, రీఎన్ఫోర్స్మెంటా,
రికరెన్సా, రెపిటేషన్. చూడండి, ఇందులో మీరు కొన్ని రిపిటేషన్ అనేది అయితే కాకపోవచ్చు. రికరెన్స్ అంటే మళ్ళా జరగటం, రీఎన్ఫోర్స్ అంటే వాళ్ళు చేసేటట్లు చేయటం, స్టిమ్యులస్ వేరియేషన్ అనేది ఇక్కడ కొత్త పదం. సో రైట్, ఆన్సర్ ఇస్ స్టిమ్యులస్ వేరియేషన్. స్టిమ్యులస్ వేరియేషన్ అంటే ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టిమ్యులస్ వేరియేషన్స్ let's see, the objectives of stimulus variation are to enhance student thinking, involvement, understanding, liveliness and minimize boredom. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి స్టూడెంట్ థింకింగ్ని, వాడి ఇన్వాల్వ్మెంట్ని, వాడి అండర్స్టాండింగ్ని, లైవ్లీనెస్, వాడు యాక్టివ్గా ఉండటానికి, తర్వాత బోర్డమ్, వాడు బోర్ కొట్టకూడదు. సో స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఆర్ ప్రొవైడెడ్. సో చూడండి, ఇందులో మూవ్ అరౌండ్ ద క్లాస్ రూమ్. స్టిమ్యులస్ వేరియేషన్ అనేది ఎట్లా వాడతామంటే, వాడిని క్లాస్ రూమ్లో అటు ఇటు వెళ్ళాలని చెప్తాము. వాడు వెళ్తూ ఉంటాడు, మూవ్ అవుతాడు. మనం యాక్టివిటీ ఇచ్చినప్పుడు పిల్లలు అటు ఇటు తిరగాలి. యూజింగ్ బాడీ లాంగ్వేజ్ కూడా ఒకే చోట ఉండకుండా. సో హీ హ్యాస్ టు మూవ్ హియర్ అండ్ దేర్ అండ్ వేరింగ్ ద వాల్యూ అండ్ వాయిస్ ఆఫ్ టోన్. సో వాయిస్ మాడ్యులేషన్ కూడా యూజ్ చేయాలి. అండ్ అలౌవింగ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఎట్ ద బోర్డు దగ్గరకు కూడా వచ్చి వాళ్ళు ఏదో ఒకటి రాయటానికి, అట్లా మనం వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులస్ వేరియేషన్. ఈ స్టిమ్యులస్ వేరియేషన్ బోర్డమ్ లేకుండా, ఇంకా పిల్లలు బోర్ కొట్టకుండా మీ క్లాసులు పరిగెత్తుకునేట్టు చేయాలి వాళ్ళని. సో దట్ ఈస్ రీఎన్ఫోర్స్ అంటే మనకి తెలుసు, ఇట్ ఇన్వాల్వ్స్ డూయింగ్ సంథింగ్ ఆర్ గివింగ్ సంథింగ్ టు స్టూడెంట్. Reinforcement is also an important element in teaching new skill. Recurrence, the event of happening again. So next 83 question ఇది 83 question, paragraph question. So paragraph question followed by ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఇచ్చారు ఈ పారాగ్రాఫ్ మీద. సో అన్ని టెట్లో ఒక పారాగ్రాఫ్, రెండు క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఒక పారాగ్రాఫ్ బేస్ చేసుకొని వాటిని జాగ్రత్తగా చదవాలి. సో ఇందులో ఇచ్చిన పారాగ్రాఫ్ మాత్రం కొంచెం మీకు కొంతమందికి ఇది కష్టంగా అంటే డిఫికల్ట్గా ఉండొచ్చు. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ 83 క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సో నేను ఇంతకుముందు చెప్పాను, మీరు ఎప్పుడైనా క్వశ్చన్ ఆన్సర్ చేయకముందు యూ ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్స్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని బేస్ చేసుకొని కరెక్ట్ స్టేట్మెంట్ ఏందో చెప్పమన్నారు. The lighthouse was situated in the bustling city center. సో సిటీ సెంటర్లో ఉందా, ఇది బాగా బిజీగా ఉండే సిటీ సెంటర్లో ఈ లైట్ హౌస్ ఉందా? సీ బర్డ్స్ వర్ పర్చ్డ్ క్వైట్లీ ఆన్ ద లైట్ హౌస్ టవరా? సో సీ బర్డ్స్ ఆ లైట్ హౌస్ టవర్ మీద ఉన్నాయా? ద సౌండ్ ఆఫ్ షిప్ హార్న్స్ వాజ్ యాబ్సెంట్ ఇన్ ద కోస్టల్ అవుట్ పోస్ట్. ఈ కోస్టల్ అవుట్ పోస్ట్ దగ్గర షిప్కు సంబంధించిన హార్న్స్ అసలు రావట్లేదా? ద వేవ్స్ క్రాష్డ్ అగైన్స్ట్ ద శాండీ బీచ్ బిలో ద లైట్ హౌస్. అక్కడ వేవ్స్ ఏతున్నాయో ఇక్కడ లైట్ హౌస్ కింద వచ్చి కొడతా ఉన్నాయా? ఏంటి ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్, లుక్ ఎట్ ద పారాగ్రాఫ్. The old lighthouse stood sentinel on the rugged cliff, its weathered walls bearing witness to years of storms and salty sea spray. Waves crashed against the rocks below, sending plumes of foamy spray into the air. Seabirds circled overhead, their cries mingling with the distant sound of ship horns. In this remote coastal outpost, the passage of time was మార్క్డ్ బై ఎబ్ అండ్ ఫ్లో ఆఫ్ ద టైడ్. సో ఇది కొన్ని ఇందులో డిఫికల్ట్ వర్డ్స్ కూడా మనం చూడవచ్చు. సో మీరు చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ లైట్ హౌస్. ఇది యాక్చువల్ ఒక టెక్స్ట్ నుంచి వీళ్ళు తీసుకొని ఇచ్చారు. అందులో ఉన్న కొన్ని వర్డ్స్ని వీళ్ళు మాడిఫై చేసి కూడా ఇచ్చారు. అంటే ఎగ్జాక్ట్ పారాగ్రాఫ్ ఇవ్వకుండా ఇందులో కొన్ని ఫ్రేజెస్ని రీప్లేస్ చేసి వేరే వర్డ్స్ని ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. ద లైట్ హౌస్ స్టూడ్. లైట్ హౌస్ అంటే మీకు తెలుసు, ఇట్లాంటిది లైట్ హౌస్. ఇక్కడ అంటే షిప్లు సముద్రం ఉన్నప్పుడు ఆ లైట్ హౌస్ చూసుకొని, ఆ లైట్ని చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ట్రావెల్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద లైట్ హౌస్. ద ఓల్డ్ లైట్ హౌస్ స్టూడ్ సెంటినల్ ఆన్ ద రగ్డ్ క్లిఫ్.
సో సెంతినల్ అంటే వాచ్మెన్ లాగా ఉండటాన్ని సెంతిల్ అంటారు. మీరు చూడవచ్చు ఇక్కడ సెంతినల్ అంటే సో ఎ సోల్జర్ ఆర్ గార్డ్ హూ జాబ్ ఈస్ టు స్టాండ్ అండ్ కీప్ వాచ్. దిస్ ఇస్ సెంతినల్ అంటారు. సో ఈ లైట్ హౌస్ అనేది ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంది ఆన్ ద రగ్డ్ క్లిఫ్ అంటే ఒక కొండ బాగా అంటే సదరంగా లేకుండా జిగ్జాగ్గా లేకపోతే ఇష్టం వచ్చినట్లు ఉన్న రగ్డ్ క్లిఫ్ అంటారు. అక్కడ ఇట్స్ వెదర్డ్ వాల్స్, దీని లైట్ హౌస్ సంబంధించిన వెదర్డ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాల్స్ బాగా పాడైపోయిన వాల్స్ బేరింగ్ విట్నెస్ టు ఇయర్స్ ఆఫ్ స్టోమ్స్ అండ్ సాల్టీ సీ స్ప్రే. సో అక్కడ ఈ లైట్ హౌస్ సంబంధించిన వాల్స్ ఎట్లా ఉన్నాయంటే ఎక్కువగా స్టోమ్స్ వచ్చినప్పుడు సంవత్సరాల తరబడి ఆ వేవ్స్ వచ్చి తుఫాన్లు వచ్చి స్టోమ్స్ వచ్చినప్పుడు అవి అంతా పాడైపోయినాయి. సో వేవ్స్ క్రాష్డ్ అగైన్స్ట్ ద రాక్స్ బిలో సెండింగ్ ఫ్లూమ్స్ ఆఫ్ ఫోమీ స్ప్రే ఇన్ టు ద ఇయర్. ఈ వేవ్స్ ఎట్లా ఉన్నాయంటే ఒక ఫోమ్ స్ప్రే, ఒక పొగలాంటి గాలి వచ్చేసి వాటర్ వచ్చి వాటిని కొట్టి పాడు చేసేసినాయి వాల్స్ని. సీ బర్డ్స్ సర్కిల్డ్ ఓవర్ ద హెడ్, సీ బర్డ్స్ పైన తిరుగుతూ ఉన్నాయి. దే క్రైజ్ మింగ్లింగ్ విత్ ద డిస్టెంట్ సౌండ్ ఆఫ్ షిప్ హార్న్స్. సో ఆ బర్డ్స్ క్రైస్ తర్వాత షిప్స్ హార్న్స్ లోపల అక్కడెక్కడో సముద్రంలో ఉన్న దూరంగా ఉన్న వాటి హార్న్స్ ఇవన్నీ మింగిల్ అయిపోతున్నాయి. ఇన్ దిస్ రిమోట్ కోస్టల్ పోస్ట్, ఈ కోస్టల్ పోస్ట్లో అంటే సముద్రం అంటే చివర ఉన్న బిల్డింగ్స్ అనమాట. ద పాసేజ్ ఆఫ్ టైమ్ వాజ్ మార్క్డ్ బై ది హెబ్ అండ్ ఫ్లో ఆఫ్ ద టైడ్. సో అక్కడ టైం ఎట్లా అయిపోతుందంటే ఈ సముద్రంలో అలలు రావటం పోవటం ఈ టైడ్ ఈ డిస్టర్బెన్స్లోనే సరిపోతూ ఉంది. దట్స్ అబౌట్ పారాగ్రాఫ్. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూడండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ద వేవ్స్ క్రాష్డ్ అగైన్స్ ద శాండీ బీచ్ బిలో ద లైట్ హౌస్ అనేది కరెక్ట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. సో నెక్స్ట్ దిస్ ఈస్ ద రగ్డ్ క్లిప్. సో వెదర్డ్ అంటే అంత కలర్ ఫోమ్ నురుగు. సో అవుట్ పోస్ట్ అంటే స్మాల్ బిల్డింగ్, సముద్రం ఒడ్డు నుండి స్మాల్ బిల్డింగ్స్ని అవుట్ పోస్ట్ అంటారు. వెబ్ ఫ్లో a decline or increase and constant fluctuations. ఎబ్ అండ్ ఫ్లో అంటే ఇవి కాన్స్టెంట్ ఒక చోట ఉండకుండా ఆ ఫ్లక్చుయేషన్ అలలు పెరగటం తగ్గటాన్ని సో వెబ్ అండ్ ఫ్లో అంటారు. సో దిస్ ఎక్స్ప్రెషన్ అల్యూడ్స్ టు ద ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ఓషన్ టైడ్స్. సో మార్క్డ్ బై అనే వర్డ్ కూడా ఈ పారాగ్రాఫ్లో అడిగారు. మార్క్డ్ బై అనేది ఏంటంటే టిపికల్లీ మీన్స్ దట్ described situation or characteristic is easily noticeable or prominent. So 88th question based on the paragraph. 84th question based on the paragraph. The lighthouse stood on a flat plane మీద ఉందా. The walls of lighthouse showed no signs of weathering up. అంటే ఏ లైట్ హౌస్ ఏ వాల్స్ ఎలా ఉన్నాయంటే అసలు ఏమీ పాడవకుండా ఉన్నాయా. సీ బర్డ్స్ ఆర్ absent from the coastal area. Sea birds లేవు అక్కడ. The passage of time was marked by the movement of the tide. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆ మూమెంట్ టైడ్ అండ్ ద వెబ్ అండ్ ఫ్లో అండ్ వెబ్ అని చూసాం, ద వెబ్ అండ్ ఫ్లో అని చూసాం. సో ద ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. 85. So this is also ELT question, English language teaching. DJ Dodson belongs to. సో ఇక్కడ మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఇది చూడండి. సో అతను ఏ యూనివర్సిటీలో చదివాడో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో కొన్నిసార్లు ఇవి కష్టమైనవే, బట్ డోంట్ నో వై దే ఆస్క్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఇట్లాంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారో తెలియదు. సో డీజే డాట్సన్ బిలాంగ్స్ టు వేల్స్ యూనివర్సిటీ, ఆక్స్ఫోర్డ్, స్టాన్ఫోర్డ్, జోన్స్. వేల్స్ యూనివర్సిటీ. సో మీరు అంటే ఎక్కడ ఈయన గురించి చదివినా ఫస్ట్ ఆయన ఏ యూనివర్సిటీ నుంచి వచ్చాడో
రాస్తారు. సో వేల్స్ యూనివర్సిటీ. సో వాట్ ఈస్ సిజే డాట్సన్ మెథడ్? సిజే డాట్సన్ అనే ఆయన బైలింగ్వల్ మెథడ్ని డెవలప్ చేశాడు. బైలింగ్వల్ మెథడ్ టు టీచ్ ఫారిన్ లాంగ్వేజ్ దట్ హ్యాపెన్ ఇన్ 1967. సో యాజ్ ఎ కౌంటర్ పార్ట్ ఆఫ్ ద ఆడియోలింగ్వల్ మెథడ్. ఆడియోలింగ్వల్ మెథడ్ కౌంటర్ పార్ట్గా ఈ బైలింగ్వల్ మెథడ్ అనే దాన్ని ఈయన తీసుకొచ్చాడు. ఈ బైలింగ్వల్ మెథడ్ ద్వారా ఇన్ బోత్ మెథడ్స్ ఆర్ ప్రిఫర్డ్ బేసిక్ టెక్స్ట్ ఆర్ డైలాగ్స్ అకంపెనీడ్ బై ఎ పిక్చర్ స్ట్రైప్. సో ఈయన ఏం చెప్పాలనుకున్నా అంటే బైలింగ్వల్ మెథడ్ మదర్ టంగ్ని యూజ్ చేసి మనం టీచ్ చేయటం వల్ల ఎక్కువ టైం మనం సేవ్ చేయొచ్చు అని చెప్పాడు. వాట్ ఈస్ అ బైలింగ్వల్ మెథడ్ ఆఫ్ టీచింగ్? ఇన్ దిస్ మెథడ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యూజ్ నేటివ్ లాంగ్వేజ్ టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్స్ ఆర్ ఆఫెన్ మేడ్ బిట్వీన్ టూ లాంగ్వేజెస్లో ఏమేమి ఉన్నాయో ఆ కంపారిజన్ బట్టి ఆ ట్రాన్స్లేట్ చేసుకొని ఈ బైలింగ్వల్ మెథడ్ ద్వారా నేర్చుకుంటారు. ద మెథడ్ వాజ్ డెవలప్డ్ బై సిజే డాట్సన్ ఇన్ ద 1960s and it makes use of traditional 3Ps: presentation, practice and production. సో ఈ మూడు ఏవైతే మెథడ్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని దీని ద్వారా మనం నేర్చుకుంటాం. సో సమ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి బైలింగ్వల్ మెథడ్. ప్రిన్సిపల్స్ ఏంటంటే వెన్ ఎ చైల్డ్ లెర్న్స్ ద మదర్ టంగ్ హీ ఫార్మ్స్ ద కాన్సెప్ట్ అండ్ గ్రాస్ప్స్ ద సిచ్యువేషన్ అండ్ లెర్న్స్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ సైమల్టేనియస్లీ. సో వాడు ఏదైనా చిన్నపిల్లవాడు ఏదైనా నేర్చుకునేటప్పుడు ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక ఐడియా ఉంటుంది. సో ప్రతి వర్డ్కి సంబంధించి. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ బైలింగ్వల్ మెథడ్ని డెవలప్ చేసేటప్పుడు దే బిలీవ్ దట్ ఇట్ వాజ్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ టు రీక్రియేట్ ద సిచ్యువేషన్ వైల్ టీచింగ్ అ ఫారిన్ లాంగ్వేజ్. కాబట్టి వాడికి మళ్ళీ మనం ఒక వస్తువు చూపించి ఇది వాట్ ఈస్ దిస్ ఈజ్ అ బుక్ అని చెప్పు, సో వాట్ ఈస్ దిస్ అని అడగాల్సిన అవసరం లేదు. వాడికి ఈజీగా ఈ బుక్ అని చెబితే వాడు నేర్చేసుకుంటాడు. రైట్. సో ద సైలెంట్ వే ఈజ్ నోన్ యాజ్ alternative language teaching method, essential language teaching method, online language teaching method, isolated language method. Alternative ఇది ఒక ఆల్టర్నేటివ్ మెథడ్గా ఈ సైలెంట్ వే క్యాలెబ్ గెట్టింగ్ అని ఆయన తీసుకొచ్చాడు. సో చూడండి, ద సైలెంట్ వే ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ devised by Caleb Gettingo. It is based on the premises that the teacher should be silent as much as possible in the classroom, but the learner should be encouraged to produce as much language as possible. So ఈ Caleb believed, Caleb Gettingo అని ఏం బిలీవ్ చేసిందంటే ఒక టీచరు టాక్ టైం తక్కువ ఉండాలి, స్టూడెంట్ టాక్ టైమే ఎక్కువ ఉండాలి క్లాస్ రూమ్లో. సో స్టూడెంట్స్ ఎక్కువ మాట్లాడాలి, దాని ద్వారా పిల్లలు నేర్చుకుంటారనేది ఈయన ఉద్దేశం. సో దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ మెథడ్. చాలా మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్లో ఇదొక ఆల్టర్నేటివ్ మెథడ్. సో 87, ద కండక్ట్ ఆఫ్ అ స్టూడెంట్ డిపెండ్స్ డాష్ ఈజ్ టీచర్. సో డిపెండ్ తర్వాత వచ్చే వర్డ్ ఏంటని అడిగారు ఇక్కడ. అపాన్, ఆఫ్, అపాన్ అవుట్, అపాన్ ఆఫ్ అనేది అపాన్. సో ఇట్స్ అ ఫ్రేజ్ యాక్చువల్లీ. సో డిపెండ్ ఆన్ ఆర్ డిపెండ్ అపాన్. సో ఇదొక ఫ్రేజల్ వర్బ్. సో ఈ ఫ్రేజల్ వర్బ్ ఒకవేళ ఆన్ ఉంటే ఆన్ కూడా కరెక్టే ఇక్కడ. సో ఆన్ లేదు కాబట్టి సో యూ కెన్ యూజ్ అపాన్. సో ఫ్రేజల్ వర్బ్ డిపెండ్ ఆన్ ఆర్ అపాన్ సంబడి సంథింగ్, టు రిలై ఆన్ సంబడి సంథింగ్ అండ్ బీ ఏబుల్ టు ట్రస్ట్ దెమ్. సో 88, an independent class can work. సో ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్, ఈ ఇండిపెండెంట్ క్లాస్ యొక్క ఉపయోగం ఏంటనేది అడిగారు ఇక్కడ. సో డైరెక్ట్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. alone as a complete sentence, as a dependent class, as a non-finite class, as conjunction to join two more sentences. సో ఈ ఇండిపెండెంట్ క్లాస్ అనేది ఇట్ కెన్ స్టాండ్ alone as a complete sentence. So these are not the answers. The first one is the right answer. So what is a class? Class is a group of words that contains both subject and predicate. సో ఈ ఈ క్లాజ్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్రిడికేట్ కూడా ఉంటుంది. సో డిపెండెంట్ క్లాజెస్ ఉండి
ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి. సో డిపెండెంట్ క్లాజు ఇండిపెండెంట్ క్లాజ్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో స్క్రీన్ మీరు పాజ్ చేసుకొని ఇవి చదవండి, తర్వాత నేను ఎప్పుడన్నా నెక్స్ట్ దీని మీద ఒక వీడియో చేస్తాను. 89. Used to is used for indicating. Used to is used for indicating. సో యూస్ టు అనే ఒక ఫ్రేజ్ ఏదైతే ఉందో ఇది పాస్ట్ టెన్స్లో మనం వాడతాం. ఇది ఏంటి అని అడిగారు. దీన్ని ఎందుకు వాడతాం, ఎందుకు, వాట్ డస్ ఇట్ మీన్, ఇట్ ఇండికేట్స్ వాట్, ఫ్యూచర్ యాక్షన్సా, ఫాస్ట్ హ్యాబిట్స్, పొలైట్ రిక్వెస్ట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్. పాస్ట్ హ్యాబిట్స్ ఇంతకుముందు మనం చేసి ఇప్పుడు చేయని పనులకి వాటిని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూస్ టు స్మోక్ అంటే ఏంటి? సో ఇంతకుముందు నేను స్మోక్ చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదని అర్థం. సో ఐ యూస్ టు బీ స్లిమ్ అంటే ఇంతకుముందు సన్నగా ఉండేవాడిని, ఇప్పుడు సన్నగా లేనని. సో అట్ ద సేమ్ టైమ్ ఐ యూస్ టు హ్యావ్ అ లాంగ్ హెయిర్. ఇంతకుముందు నాకు బాగా పొడవైన జుట్టు ఉండేది, ఇప్పుడు లేదు. సో సహజంగా యూస్ టు అనేది చాలా మంచి ఎక్స్ప్రెషన్. సో ఒకవేళ మీరు యూజ్ చేయకపోతే దాని గురించి అర్థం చేసుకోండి. సో యూస్ టు మీద నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ జస్ట్ గో బ్యాక్ టు మై ఛానల్ అండ్ చెక్. సో యూస్ టు అనేది వి టాక్ అబౌట్ పాస్ట్ హ్యాబిట్స్, స్టేట్స్ విచ్ నో లాంగర్ హ్యాపెన్ ఇన్ ద ప్రజెంట్. ఇవి ఇప్పుడు జరగట్లేదు. సో యూ కెన్ సే దట్ ఐ యూస్ టు ఈట్ మీట్ అంటే ఇప్పుడు తినట్లేదని, ఇంతకుముందు తింటా ఉండేవాడిని, మాంసం బాగా తినేవాడిని. షీ డిడ్ంట్ యూస్ టు డ్రైవ్, ఇంతకుముందు ఆమె డ్రైవ్ చేసేది కాదు అంటే ఇప్పుడు చేస్తుందని. సో డిడ్ దే యూజ్ టు స్మోక్, వాళ్ళు ఇంతకుముందు తాగుతూ ఉండేవాళ్ళ, స్మోక్ చేస్తూ ఉండేవాళ్ళ. రైట్. లాస్ట్ క్వశ్చన్, దే యూజ్ ద లవెరే మ్యూజియం ఇన్ ప్యారిస్. సో ఈ ఆర్టికల్, దిస్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్ ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. ఆర్టికల్స్ షుడ్ బి ఒమిటెడా, ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ ఆర్ ఆర్టికల్ షుడ్ బి ఏ. సో ఇక్కడ దా బదులుగా ఏ పెట్టాలా, లేకపోతే ద ఆర్టికల్ షుడ్ బి యానా, ద ఆర్టికల్ ఈజ్ యూస్డ్ కరెక్ట్లీ. ఏది ఆన్సర్? సో లాస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఈ ఏవైతే హిస్టారికల్ ప్లేసెస్, మ్యూజియంస్, ఇట్లాంటి బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటి ముందు మనం ఆర్టికల్ ద ఉపయోగిస్తాం. సో ద ఆర్టికల్ ఈజ్ యూస్డ్ కరెక్ట్లీ. సో ఇట్ ఈస్ యూస్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ బిల్డింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద బకింగ్హామ్ ప్యాలెస్, ద లోరే, ద ఈఫిల్ టవర్, ఎక్సెట్రా. Okay, so this is the last question. So thank you guys, thank you for watching this video. So ee video మీకు నచ్చితే please subscribe and encourage me so that I can move on to more videos. Thank you.